హాయ్ అమిగోస్, ఈ రోజు మీకు ఒక మంచి బిజినెస్ అయితే తీసుకొచ్చానండి. సో 2 రోజుల మట్టి అయితే నేనైతే వీడియో అప్లోడ్ చేయట్లేదు, ఎందుకంటే మన స్టూడియో అనేది రెడీ చేసుకుంటున్నాను నేను. ఈ 2 డేస్ బట్టి స్టూడియో రెడీ చేయడం వల్ల నాకైతే లేట్ అయింది, అందుకే వీడియో అప్లోడ్ చేయలేదు. సో ప్రతి ఒక్కరు నా స్టూడియో ఎలా ఉందో ఖచ్చితంగా కిందైతే కామెంట్ చేయండి, కామెంట్ బాక్స్ లో. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మనం ఒక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ బిజినెస్ అయితే ఒకటి తీసుకొచ్చిన ఐడియా. సో ఇందులో వచ్చేసి చాలా అంటే చాలా కన్ఫర్మ్ ఇన్కమ్ బిజినెస్ అనమాట ఇది. సో చాలా అంటే చాలా బాగుండే టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్ ఉంటుంది. సో ఒక్కసారి వన్స్ క్లిక్ అయిందంటే మీ మనీని రావడం ఎవరూ ఆపలేరు. సో అటువంటి బిజినెస్ ప్లాన్ వచ్చేసి ఫ్రెండ్స్, మనది డోర్ టు డోర్ బాక్స్. ఓకే, టిఫిన్ బాక్స్. సో డోర్ టు డోర్ టిఫిన్ బాక్స్ అంటే డోర్ టు డోర్ తిరగాలని కాదండి. సో నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ మనం ఏదైనా ఒక బిజినెస్ ఐడియాని తీసుకోవటం, దాన్ని కొంచెం ఇంప్లిమెంట్ చేయడం, దాన్ని మంచిగా క్యాష్ చేసుకోవడం. సో ఇటువంటి వీడియోస్, ఇటువంటి ఐడియాస్ మన ఛానల్లో పుష్కలంగా దొరుకుతాయి. మీరు ఒకసారి అక్కడి నుంచి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు చాలా మంది అడుగుతూ ఉంటారు, సో నాకేమైనా బిజినెస్ ఐడియా ఉంటే చెప్పండి గురు, నాకేమైనా కొంచెం అవసరం ఉంది అని అడుగుతూ ఉంటారు. అప్పుడు మీరు ఏం భయపడదు. సో ధైర్యంగా మన ఛానల్ అయితే వాళ్ళకి సజెషన్ చేయండి, ఖచ్చితంగా వాళ్ళైతే శబాష్ అని అంటారు మిమ్మల్ని. ఎందుకంటే ఒక బిజినెస్ ప్లాన్ అనేది ఒక డైమండ్ లాంటిదండి, ఎక్కడ పడితే దొరకదు అది. ఓకే, ఆ బిజినెస్ ప్లాన్ ఒక్కొక్కరు డబ్బులు తీసుకొని ఆ బిజినెస్ ప్లాన్ అని ఇస్తూ ఉంటారు కదా. సో మన దాంట్లో అలాంటివి ఉండవు, ఫ్రీగా వస్తుంది. సో వీడియోకి వెళ్ళిపోదాం. సో డోర్ టు డోర్ టిఫిన్ బాక్స్ అంటే ఫ్రెండ్స్, మీరు వచ్చేసి ఇంటి దగ్గరే మంచి మెనూ అనేది రెడీ చేయాలి. అంటే ఇక్కడ చాలా మంది మన సొసైటీలో చూసుకుంటే చాలా మంది వర్క్ లో బిజీగా ఉండటం వల్ల టిఫిన్ చేయలేదు, అది అన్నం తినలేకపోవడం మధ్యాహ్నం పూట, లేదా అన్ఎంప్లాయ్మెంట్, ప్లస్ ఇంకొకటి వచ్చేసి ఈ యొక్క క్యాంప్స్ ఉంటాయి కదండి మనకి, డిఎస్సి సంబంధించి ఇలాంటివి పెడతా ఉంటారు కదా, అక్కడ హాస్టల్స్ లో ఉన్న వాళ్ళకి, లేదా ఏదైనా వర్క్ కొంచెం బిజీగా ఉండి ఇంటికి భోజనం రాలేకపోయే వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా చాలా అంటే చాలా ఫుడ్ అనేది అవసరం పడుతుంది. వాళ్ళు బయట హోటల్కి వెళ్ళి తినలేరు, అలాగే అలా అని చెప్పేసి డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళ హెల్త్ని పాడు చేసుకోలేరు. సో దీన్ని మనం క్యాష్ చేసుకోవాలి. ఎలా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన పని ఏంటంటే, ఒక చిన్న మెనూ లాంటిది రెడీ చేయాలి. ఎక్కువ మెనూ అనేది రెడీ చేయాల్సిన అవసరం లేదండి. సింపుల్ గా 2 చపాతి 1 రైస్ బాక్స్. ఓకే, నెక్స్ట్ ఒక కర్రీ, సాంబారు, పెరుగు, ఓకే, ఒక ఫ్రై. ఈ 6 ఐటమ్స్ తో మీరు ఒక మెనూ రెడీ చేసి మీరు అనేది పబ్లిష్ చేసుకోవాలి. ఎలా? సో మేము వర్క్ ఫ్రమ్ హోమ్ అండి, మాది శుభ్రంగా ఇక్కడ ఇంటి దగ్గర హోమ్ ఫుడ్ తయారు చేసి మేము మీకైతే లంచ్ బాక్స్ గా ఇస్తాము. ఓకే, సో ఈ విధంగా మీరు అనేది పబ్లిష్ చేసుకుని మీ యొక్క వాట్సాప్ అనేది గ్రూప్ క్రియేట్ చేసి, మీకు రేపు ఆర్డర్ కావాలి, మాకు రేపు ఇన్ని బాక్సులు కావాలి అని చెప్పేసి వాళ్ళ దగ్గర మీరు ఒక నెంబర్ అనేది తీసుకొని సేవ్ చేసి మీరు ఆర్డర్స్ అనేవి తీసుకుంటూ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఆర్డర్కి వచ్చేసి 80 రూపాయలు ఛార్జ్ చేద్దాం అనుకున్నాం. సో 20 ఆర్డర్లకు గాను 80 రూపాయలు చొప్పున 1600 రూపాయలు వస్తుంది పర్ డే. సో ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, సో ఇది మీకు ఒక 1000 నుంచి 1000 రూపాయల లోపు అయిపోతుంది అనమాట ఈ మేకింగ్ అనేది, ఫుడ్ అనేది. ఓకే, సో ఈ విధంగా మీరు ఫుడ్ అనేది తక్కువగా తయారు చేసుకుని, సో దాన్ని 1600 రూపాయలకి అయితే మీరు అమ్మగలిగితే మీకు మార్జిన్ 600 వస్తుంది. అంటే డైలీ 600 అంటే మీకు నెలకు వచ్చి 18,000 రూపాయలు. ఓకే, సో 18,000 రూపాయలు అనేది మీకైతే ఇన్కమ్ వస్తుంది. దీనికి మీరు చేయాల్సిన ఒక స్మార్ట్ ఫోన్, అందులో వాట్సాప్ గ్రూప్ అనేది ఏర్పాటు చేసి మీరు హోమ్ ఫుడ్ మేము ఇస్తామండి సో తక్కువ రేటుకి అనేది మీరు పబ్లిష్ చేసుకుని బిజినెస్ అనేది డెవలప్ చేసుకోవచ్చు. ఓకే, సో దీనికి మనకి ఎలా ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎలాంటి లాభాలు వస్తాయి అనేది చెప్పాను కదా. సో ఇప్పుడు ఈ బిజినెస్ సంబంధించి మనం తెలుసుకోవాల్సింది ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జొమాటో మరిపోతే స్విగ్గీ, వీళ్ళందరూ ఎలా పబ్లిష్ చేసుకుంటారో మీరు కూడా మాది హోమ్ ఫుడ్, సో ప్యూర్ హోమ్ ఫుడ్, సో నాట్ మేము ఎటువంటి వేస్టేజ్ ఇందులోకి తీసుకురాము, తక్కువ రకం కలపమని చెప్పేసి మీరు మంచి క్వాలిటీతో వాళ్ళకి అమ్మగలిగితే మీకు అనేది బిజినెస్ మార్జిన్ ఎలా ఉంటుందండి. అంటే నేను ఒకటే చెప్తున్నాను ఫ్రెండ్స్, మీరు ఇంటి దగ్గర ఫుడ్ రెడీ చేస్తారు, దాన్ని ఆర్డర్ ఎవరికైతే ఇస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి సప్లై చేయడం. సో ఇదే మీ పని. సో డైలీ మీరు ఒక 20 ఆర్డర్లు ఇచ్చినా సరే మీ ఇన్కమ్ అనేది చాలా బాగుంటుందండి. సో ఇందులో నష్టాలు చూసుకుంటే, మీరు ఎప్పుడైనా సరే ఆర్డర్ని బట్టే ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ రోజు ఆర్డర్లు వచ్చినట్టు ఫ్రెండ్స్, రేపు పొద్దున దాన్ని తగ్గట్టుగా రెడీ చేసుకుంటాం. ఓకే, అంతేగాని ఈ రోజు ఆర్డర్ చెప్పేయటం, అది రాకపోవటం, లేదా మాకు ఫుడ్ తయారు చేసేయటం, ఆర్డర్స్ రాకపోవడం, ఇలాంటివి కాకుండా మీరు స్టార్ట్ చేసినప్పుడే ఎంతమంది ఆర్డర్లు ఇస్తున్నారు, మనం ఎంత ఫుడ్ అనేది మనం సప్లై చేయాలి. ఓకే, చెప్పాను కదా మీకు. దీని వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ మీకు 1000 రూపాయలు అవుతుంది. ఓకే, సో దీనికి వచ్చేసి మీకు లాభం 1600 వస్తుంది. నెలకు వచ్చేసి 18,000 దాకా మార్జిన్ ఉంటుంది. ఓకే, దీన్ని ఎలా పబ్లిష్ చేయాలంటే, మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళు ఇంటి దగ్గర నుంచి రాలేకపోవటం, లేకపోతే హాస్టలర్స్ ఉంటారు,
ఓకే, లేకపోతే ఏదైనా వర్క్ చేయలేని వాళ్ళు ఉంటారు, వర్క్ చేసుకుంటూ అందులో నేను అయిపోయే వాళ్ళు ఉంటారు. సో ఇలాంటి వాళ్ళకైతే మీరు ఈ యొక్క బిజినెస్ అనేది కరెక్ట్ గా సెట్ అవుతుంది, వాళ్ళే మిమ్మల్ని స్ట్రాటజీ చేస్తారు. మీరు ఏం చేయాలంటే శాంపుల్ గా చూపించాలి. ఓకే, సో ఇందులో మెయిన్ ఇంకొకటి వచ్చేసి మీరు ఇంకోటి ఏంటంటే మీరు డైట్ ఫుడ్ అనేది మీకు ఇవ్వచ్చు అండి. డైట్ ఫుడ్ బాక్స్, అలాగే నో ఆయిల్ ఫుడ్ బాక్సులు. ఓకే, తర్వాత వచ్చేసి మీరు మంచి నో ఆయిల్ నో ఫ్యాట్ ఆయిల్, ఇలాంటి అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మీరు ఏ ఏ ఫుడ్ తగ్గట్టుగా ఆ ఫుడ్ అనేది మీరు సప్లై చేయాలి. ఓకేనా, ఆయిల్ లేకుండా ఫుడ్ ఉంటుంది, అలాగే డైట్ ఫుడ్ ఉంటుంది. సో వాళ్ళకి మీరు ఈ ప్రొవైడ్ చేస్తున్నామని తెలియాలి వాళ్ళకి. సమ్ ఎన్నైతే మీరు ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళకి అది తెలియాలి. ఓకే, సో ఈ విధంగా మీరు అనేది ఈ బిజినెస్ ఐడియా తీసుకొని మీరు ఇంటి దగ్గర నుంచి కూడా చేసుకోవచ్చు. ఓకే, సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇలాంటి ఐడియాస్ ఇంకా వస్తూ ఉంటాయి. సో మీకు ఎవరికైనా ఈ బిజినెస్ మీద కానీ ఇంకేమైనా బిజినెస్ మీద కానీ డౌట్స్ ఉంటే నాకు నా యూట్యూబ్ ఛానల్ బయోలో నా టెలిగ్రామ్ లింక్ ఇచ్చానండి, అక్కడి నుంచి మీరు నాకైతే మెసేజ్ చేయొచ్చు. ఓకే, సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగా ఎవరైనా ఐడియాస్ కావాలంటే వాళ్ళకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.